అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైవే పక్కన శవం, జేబులో గవర్నమెంట్ ఐడి. దేశంలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్న సమస్యకు, ప్రతి గొడవకు ప్రాణాలు తీయడమే పనిగా పెట్టుకున్నారు కొంతమంది కిరాతకులు. తాజాగా నల్గొండ జిల్లా చిట్యాలలో ఉద్యోగి హత్య తీవ్ర కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే నేషనల్ హైవే పక్కనే మృతదేహాన్ని పడేసి పారిపోయారు దుండగులు. చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి 65 నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతుని వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా మృతుడు ఆర్ఎస్వి ప్రసాద్ గా గుర్తించారు. అతను హైదరాబాద్లోని గాంధీనగర్లోని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారిగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ప్రసాద్ గొంతును కత్తితో కోసి హత్య చేశారు. సంఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని దుండగులు అక్కడే వదిలి వెళ్లిపోయారు. అయితే ఆ ప్రాంతంలో హత్య చేసిన ఆనవాళ్లు లేకపోవడంతో వేరే చోట చంపి ఇక్కడ పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నుంచి డెడ్ బాడీని తీసుకొచ్చి పడేశారన్న కోణంలో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.